నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము మన ఫోన్పే యాప్ ఉపయోగించి మన యొక్క క్రెడిట్ కార్డ్ బిల్ ఏ విధంగా పే చేయాలో తెలుసుకుందాం. సో క్రెడిట్ కార్డ్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఎనీ బ్యాంక్ మనము ఏ బ్యాంకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ బిల్ అయినా మనము ఫోన్పే తోటి ఈజీగా పే చేయొచ్చు. ఇక్కడ చూడవచ్చు, మనం ఇక్కడ ఫోన్పే యాప్ ఉంది. ఈ ఫోన్పే యాప్ని ఈ విధంగా మనము ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫోన్పే యాప్ ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మనకు పిన్ అడగచ్చు, లేదంటే స్కానర్ కూడా అడగచ్చు. సో ఇక్కడ ఈ పిన్ ఇచ్చేసినాం మనము. సో ఇక్కడ మనం స్కాన్ చేసేసినాం. తర్వాత ఇక్కడ క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం చూడవచ్చు క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది, క్రెడిట్ కార్డ్ బిల్ అని ఉంది ఇక్కడ. సో ఈ క్రెడిట్ కార్డ్ పైన మనము క్లిక్ చేయాలి. ఓకే, దీనిపైన క్లిక్ చేసాం. ఓకే, క్రెడిట్ కార్డ్ బిల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడవచ్చు పైన రెండు మనకు ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి ఆల్రెడీ. అంటే ఏంటంటే ఇంతకుముందుకే మనం ఇక్కడ లింక్ చేసుకున్నాం కాబట్టి లింక్ చేసుకున్నటువంటి క్రెడిట్ కార్డ్ యొక్క లాస్ట్ 4 నంబర్లు చూపించడం జరుగుతుంది. లేదు మీరు మొదటిసారి కానీ క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాలనుకుంటే కింద న్యూ ఉండొచ్చు, చూడొచ్చు యాడ్ న్యూ అని ఉంది. సో యాడ్ న్యూ పైన మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ విధంగా లింక్ యువర్ క్రెడిట్ కార్డ్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్ అనేది, అంటే బిల్ కాదు, క్రెడిట్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసేసి తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ పైన మీరు క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నేను లింక్ చేసుకున్నా కాబట్టి డైరెక్ట్ నేను ఇక్కడ క్రెడిట్ కార్డ్ బిల్ పైన క్లిక్ చేస్తున్నాను. క్రెడిట్ కార్డ్ పైన ఇక్కడ మనకు అమౌంట్ అడుగుతుంది, ఎంత అమౌంట్ మీరు పే చేయాలనుకుంటున్నారు అనేసి. సో ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ బిల్ ఎంత అయితే అంత పే చేయండి, లేదంటే ఎనీ అదర్ అమౌంట్ కూడా మీరు పే చేయొచ్చు. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ప్రొసీడ్ టు పే అని ఉంది. సో ఈ ప్రొసీడ్ టు పే పైన మనము క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా చూడొచ్చు మన ఫోన్పేకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ లింక్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు పే చేయాలనుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ పే పైన మీరు క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ పే అమౌంట్ ఉంది కదా, పే 4578. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పిన్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు బ్లాక్ కలర్ కనబడవచ్చు. సో ఇక్కడ పిన్ ఎంటర్ చేస్తున్నాం మనము. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్టింగ్ సెక్యూర్లీ అని ఈ విధంగా మనకు చూపిస్తుంది. ప్రాసెసింగ్ పేమెంట్ 4578 రూపీస్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ అవుతుందో కావట్లేదు తెలియదు. ఒకవేళ స్క్రీన్ రికార్డ్ కాకపోతే ఇక్కడ బ్లాక్ కలర్ చూపించవచ్చు. ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ మన పిన్ అనేది మనం ఎంటర్ చేసినాము మన ఫోన్పేకి సంబంధించింది. సో ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది మనకు, ఒక 30 సెకండ్స్ అలాగా. సో చూద్దాం, 30 సెకండ్స్ అలా వెయిట్ చేసి. మ్యాక్సిమం నెట్వర్క్ క్లియర్గా ఉంటే తొందరగా తీసుకుంటుంది. నెట్వర్క్ కొంచెం స్లో ఉంటే కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా చూపించవచ్చు. బిల్ పేమెంట్ సక్సెస్ఫుల్ అనేసి ఈ విధంగా మనకు రావాలి. సో దీనికోసం మనకు 1 మినిట్ అయితే టైం తీసుకుంది. చూడవచ్చు ఇక్కడ బిల్ పేమెంట్ సక్సెస్ఫుల్ చేసినట్లు కూడా మనకు చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మన యొక్క ఫోన్పే యాప్ ఉపయోగించి ఏదైనా సరే ఎనీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బిల్ అనేది మనం ఈజీగా పే చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనకు పే అయిన తర్వాత 3 వర్కింగ్ డేస్ తర్వాత అయితే మన క్రెడిట్ కార్డ్ యాప్లో రిఫ్లెక్ట్ అవుతుంది. వెంటనే రిఫ్లెక్ట్ కాదు, కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్.